వచ్చేసాము. మళ్ళీ మీ ముందుకి మరో దేవాలయాన్ని తీసుకొచ్చేసానండి. ఈరోజు క్షేత్ర మదనంలో మీతో ఒక అద్భుతమైన క్షేత్రాన్ని దర్శనం చేయించడానికి మీ ముందుకు వచ్చానంటే, అద్భుతమైన దేవాలయం అని ఎందుకంటున్నానంటే, మనం పురాతన దేవాలయాలని దర్శనం చేసుకోవాలంటే ఒక యాత్ర చేసో లేక దూర ప్రయాణం చేసో దర్శనం చేసుకుంటాం. కానీ నేను మన హైదరాబాదులో ఎటువంటి నూతన కట్టడాలు లేకుండా ఇప్పటికీ చెక్కు చెదరని పురాతన దేవాలయాన్ని దర్శించానండి. ఈ ఆలయం 11వ శతాబ్దం నాడు కళ్యాణ చాళుక్యులు నిర్మించిన దేవాలయం అండి. ఈ దేవాలయం ఇప్పటికీ ధ్వంసం కాకుండా ఉండడానికి కారణాలు లేకపోలేదు. ఆ కారణాలేమిటో దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత చెప్పుకుందాం. పదండి, నాతో పాటు వచ్చి స్వామివారిని దర్శించుకోండి. ఈ ఆలయ గాలిగోపురం పద్మాకృతిలోను, ఆలయం నక్షత్రాకృతిలోనూ ఉంటుందండి. ఈ విధమైన కట్టుబడిని మన దక్షిణ భారతంలో ఉండడం నేనైతే చూడలేదండి. ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడి ఉందండి. ఈ ఆలయ ప్రాంగణంలో ఉప ఆలయాలు కూడా మనం దర్శించవచ్చు. ఈ ఆలయం నల్లరాతితో నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఇదిగోండి, ఇక్కడ ఆలయం ఎదురుగా శిలాశాసనం కలిగిన స్తంభం. ఆ స్తంభం పైన ఆ పరమేశ్వరుని లింగాకృతి, నందీశ్వరుడు మరియు అమ్మవారి రూపాలను కూడా చెక్కి ఉన్నారు. ఆ ప్రక్కనే కళ్యాణి చాళుక్యులు స్థాపించినటువంటి దీపపు స్తంభాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఉప ఆలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు వేంచేసి ఉన్నారండి. ఆలయ ద్వారాలు తెరచి లేకపోవడం వల్ల మీకు స్పష్టంగా దర్శనం చేయించలేకపోయినందుకు క్షమించాలి. నవగ్రహ దేవతలు ఉన్నటువంటి ఉపాలయాన్ని కూడా దర్శనం చేపించలేకపోయాను. ఆ ఆలయ ద్వారాలు కూడా తెరచలేవండి. మరొక ఉపాలయంలో పార్వతీమాతను దర్శనం చేసుకోండి. ఆ శివయ్యతో పాటు పార్వతీమాత కూడా కొలువై ఉన్నారు. చూసారా?
ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారో అమ్మవారు. ఇక్కడ ఆ శివయ్య బ్రహ్మసూత్రం కలిగిన మరకతలింగ రూపంలో భక్తులకి దర్శనమిస్తున్నారండి. దర్శనం చేసుకోండి. పూజారి గారు, మీ నమస్కారం. నామధేయం అండి? నామదేమం సాయి తేజ. సాయి తేజ. కొంచెం పెద్దగా మాట్లాడండి. ఓకే, ఈ ఆలయం విశేషాలు, ఇక్కడ చరిత్ర మాకు చెప్తారండి? చెప్తాము తప్పకుండా. ఇది నందికంది దేవాలయము, అతి పురాతనమైన దేవాలయం. కళ్యాణ చాణక్యాలు వాళ్ళు కట్టినప్పటి గుడి. ఇది అతి పవిత్రమైన గుడి. ఇది ఇక్కడ మన కమాన్ ఉంటుంది, మన శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం అని కమాన్ ఉంటుంది. అక్కడ 6 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో మధ్యలో నుంచి సూర్యుని కిరణాలు శివుడి పైన పడుతుంటాయి అన్నమాట. అవునమ్మా. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మసూత్ర లింగం ఉంది. ఇక్కడ అతి పవిత్రమైన ఇక్కడ శివాలయం ఉంది కదా, అది బ్రహ్మసూత్ర లింగం. అది ఇక్కడ ఈ దేవాలయం అనేది 5 సంవత్సరాల క్రితము చరిత్ర తెలిసింది. కాబట్టి అప్పటి నుంచి మనం ఈ గుడి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఇది ఇక్కడ ఏదో నంది అరిచాడనేసి. అవును, నంది అరిచాడనేది ఎప్పుడు మనము ఆల్రెడీ 11 అడీస్ అప్పటిది వచ్చింది. ఇప్పుడు మనకంత ఐడియా లేదు. అదే. థ్యాంక్ యూ. ఈ ఆలయం ఎప్పుడు తెలుస్తారు? ఎప్పుడు మూస్తారని పొద్దున 6 గంటలకు ఓపెన్ అవుతుంది, 12 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఈవినింగ్ 6 to 8. ఈవినింగ్ 6 to 8, మార్నింగ్ 6 to 12. సోమవారం రోజు 6 to 12 ఉంటారు. నార్మల్ డేస్లో 6 to 10, 11 వరకు ఓపెన్ చేసి ఉంటారు. ఇక్కడ మన హైదరాబాద్ నుంచి, వివిధ దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. యూట్యూబ్లో అప్లోడ్ చేశారన్నమాట ఈ టెంపుల్ గురించి. అక్కడ యూట్యూబ్లో చూసి కూడా ఇక్కడికి చాలా మంది దర్శనానికి వస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాం. ఓకే, చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడికి చాలా ఎమ్మెల్యేలు, ఇంకా చాలా కమిషనర్స్ కానీ ఎవరైనా అందరూ కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళకి కోరికలు కూడా తీరుతున్నాయి. అభిషేకాలు కూడా అవుతాయమ్మ. మార్నింగ్ మీరు అభిషేకం చేయాలనుకుంటే పొద్దున 6 కానీ 7 గంటల లోపు వస్తే ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు. ఏమన్నా పూజలు ప్రత్యేకంగా చేయించుకోవాలనుకుంటే ఒకరు ముందు చెప్పి పంతులు గారికి కాంటాక్ట్ అయ్యి మీకు ఏం పూజ చేయించుకుంటున్నారు, అభిషేకం కానీ కుంకుమార్చన కానీ చేయించాలనుకుంటే ఒకసారి పంతులు గారు కాంటాక్ట్ అయ్యి రావచ్చు ఒకరోజు ముందు. థ్యాంక్ యూ మేడం. नजरिया
ఇక్కడ స్తంభాలను చూసారా, శిల్పకళతో నిండిపోయి ఉన్నాయి కదా, ఎంత చక్కగా చెక్కారో. ఇలాంటి శిల్పకళతో నిండి ఉన్న స్తంభాలు, దేవాలయం మన హైదరాబాద్లో చూడడం నేను ఇదే మొదటిసారి అండి. అందుకే ఇంతటి సంభ్రమాశ్చర్యాలతో మాట్లాడుతున్నాను. ఇక్కడ చూసారా, నందీశ్వరుణ్ణి ఎవరో ధ్వంసం చేయడానికి చూసినట్టుగా అనిపిస్తుంది కదా. అవునండి, ఇక్కడ ఔరంగజేబు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చాడట. నందీశ్వరుణ్ణి ధ్వంసం చేయాలని చూడగా నందీశ్వరుడు లెంక వేశాడని, సైనికులు భయపడి పారిపోయారని ఇక్కడి స్థల పురాణం అండి. అందుకే ఈ దేవాలయం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. దేవాలయం బయట నాగేంద్ర స్వామి వారి శిల్పాలు, వాటితో పాటు కళ్యాణి చాళుక్యుల పూర్వీకులు అనగా అప్పటి రాజుల జ్ఞాపకార్థం వారి విగ్రహాలను కూడా చెక్కి ఇక్కడ ఉంచడం జరిగిందండి. వీటిని కూడా ధ్వంసం చేయాలని ప్రయత్నించినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఇవన్నీ దర్శనం చేసుకోవడానికి మన కోసం ఇవన్నీ బయట పెట్టించారండి. ఆలయంలో ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ తోరణంలాగా కనిపిస్తున్న ఈ 6 హోల్స్లో నుంచి, ఆ రంధ్రాల్లో నుంచి సూర్యకిరణాలు డైరెక్ట్గా స్వామివారి విగ్రహం మీద పడతాయంటండి.
క్షేత్రమదనం ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ వస్తుందండి. మన హైందవ ధర్మాన్ని, దేవాలయాలను రక్షించుకుంటూ విస్తరింపచేయాలని కోరుకుంటూ మీ క్షేత్రమదనం ఛానల్ సుధాలక్ష్మి మళ్ళీ మీ ముందుకు మరొక మంచి వీడియోతో వస్తానండి. అంతవరకు సెలవు మరి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.